ఇక్కడ చూడండి, ఇక్కడ 4 రంధ్రాలు ఉన్నాయి. బొడ్డు దగ్గర ఉండేది టెలిస్కోప్. ఆ తర్వాత 1, 2, 3 ఇవి ఆర్మ్స్, రోబోటిక్ ఆర్మ్స్. అంటే పొట్టలో 4 రంధ్రాలు మినిమం వేస్తున్నాం. తర్వాత ఏమైంది, అయ్యో 4 రంధ్రాలు పొట్టలో పెడితే ఏదో ముగ్గేసినట్టుగా ఉంటుంది, స్కారు ఈజీగా మానిపోయినా కేవలం ఒక పెన్ను పెట్టినంత మాత్రం ఉన్నప్పటికీ కొంతమంది అది కూడా వద్దని అడిగారండి. దానివల్ల వచ్చింది సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ. దాని పేరే స్పోర్ట్స్ సర్జరీ. అది చూద్దాం. ఇక్కడ ఇది బొడ్డు అండి. బొడ్డు దగ్గర ఒక చిన్న రంధ్రం పెట్టాం. దాని మీద ఈ పోర్ట్ని జెల్ పోర్ట్ అంటారు, అంటే స్పంజ్ లాగా ఉంటుంది. దానిలో 3 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టచ్చు, ఒక టెలిస్కోప్ కూడా పెట్టచ్చు. దీంతో అన్ని సర్జరీస్ చేయగలుగుతున్నాం. అంటే కేవలం బొడ్డు దగ్గర మాత్రమే రంధ్రం పెట్టి ఆ సర్జరీ అయిపోయినాక బొడ్డు దగ్గర ఆ స్కార్ కనబడదండి, ఎందుకంటే ఆ ఫోల్డ్లో కలిపేస్తాం. కాబట్టి పొట్టలో సర్జరీ అయినా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా, స్కార్ లేకుండా చేయడం అనేది సింగిల్ పోర్ట్ సర్జరీ యొక్క ఒక అడ్వాంటేజ్గా చెప్పక తప్పదు. ప్రస్తుతం ఉన్నటువంటి అనేక రోబోట్లో మీరు గమనించి చూసినట్టే అసలు రోబోని ఎందుకు కనుక్కున్నారు అది చూద్దాం. మీకు ఒక వీడియో చూపిస్తున్నా అండి. ఇక్కడ ఒకటి పక్షి ఎగురుతుంది, దాన్ని చూస్తున్నాం మనం. ఎంత దూరం వెళ్తుంది ఏంటి అని దాన్ని గమనిస్తూ ఉంటారు. అయితే దీనిలాగానే మరికొన్ని చిన్న యానిమల్స్, ఒక జూ లాగా యానిమల్ తయారు చేసి పెట్టారండి. అదేంటి చూద్దాం. జనరల్ ఉన్నటువంటి ఈ పక్షుల్లో కొన్ని రెప్టైల్స్ కూడా ఇక్కడ చూడండి, ఇది ఫ్రాగ్ లాగా వెళ్ళిపోతుంది, లేక రెప్టైల్ లాగా వెళ్తుంది. ఒకటేమో స్నేక్ లాగా వెళ్తుంది. ఇది చూడండి, ఒక స్నేక్, ఇది స్నేక్ వెళ్తుంది. వీటిని చూస్తే భయం వేస్తుంది, అమ్మో స్నేక్ వస్తుంది దగ్గరగా అని చెప్పి. కానీ ఇవన్నీ కూడా నిజమైన యానిమల్స్ కావు, ఇవి రోబోసే. అంటే రోబోని ఎలా కావాలని అలా తయారు చేసే అవకాశం ఉందని, ఆ డెక్స్టరిటీ కానీ అటువంటి టెక్నికల్ ఎక్సలెన్స్ కానీ మన దగ్గర ఉందని, మనకు అవసరమైన విధంగా రోబోని తయారు చేసుకోవచ్చని, నార్మల్గా ఉన్నటువంటి యానిమల్స్ సిమ్యులేట్ చేయొచ్చని తెలియజేసేటువంటి వీడియో అండి. దీన్ని రోబోటిక్ జూ అంటారు. ఇవి చేసిన తర్వాతనే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు. కాబట్టి ఏ యానిమల్ కావాలంటే దాన్ని తయారు చేసుకునే అవకాశం మనకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది రోబోటిక్ ఫ్రాగ్. రాళ్ల మీద ఎలాగైతే కప్ప గంతులు వేస్తుందో అలా ఇది వెళ్ళిపోతుందండి. ఇది రోబోటిక్ యాంట్. 3 సెగ్మెంట్స్, చక్కటి మూమెంటు. ఇవన్నీ కూడా ఈ రోబోలో ఎటువంటి తప్పు జరగదని, రోబో ద్వారా మనం పని చేయించుకుంటే సక్సెస్ఫుల్గా అవుతుందని, మరింత సేఫ్గా అవుతుందని. ఇది రెడ్ ఫ్లై, ఈ చెదపురుగులండి, ఎంత పరిగెత్తు చూడండి. వీటి వల్ల పేషెంట్ యొక్క సేఫ్టీ పెరుగుతుందండి. ఎందుకంటే ఎవరైనా సర్జరీ చేసినప్పుడు కొంత రిస్క్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ సర్జికల్ టైం తగ్గిన కొద్దీ రిస్క్ కూడా తగ్గిపోతుందండి. అందువల్ల ఇదేమో రోబోటిక్ ఫిష్. ఎక్కడ కూడా కొంచెం డిఫరెన్స్ ఏం కనబడదండి. తయారు చేసిన ప్రతిదీ కూడా ఒక న్యాచురల్ యానిమల్ కానీ న్యాచురల్ మోడల్ని పోలి ఉంటుంది. ఆ తర్వాత మీరు గమనించి చూసినట్లయితే ఇది కంగారు అండి, రోబోటిక్ కంగారు. అది ఎట్లా పరిగెత్తుంది చూడండి. ఒక యానిమల్ని మనం చూస్తే, అంటే ఇవి ఓపెన్ చేసి చూపిస్తున్నారు, ఎందుకంటే అంత మూమెంట్ మేము ఇచ్చాం, ఒక రోబోకి ఇవ్వాల్సిన మూమెంట్ మేము ఇచ్చామని చెప్పి. చక్కగా వెళ్తున్నప్పుడు మొత్తం కవర్ చేస్తే ఒక నార్మల్ కంగారు లాగా ఉంటుంది. ఇది చూద్దాం. ఇది రోబోటిక్ చీతా అండి. ఒక చీతా పరిగెత్తిన స్పీడ్గా పరిగెత్తగలదు. దీని యొక్క మూమెంట్ కూడా ఎగ్జాక్ట్లీ ఒక చీతా లాగానే ఉంది. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాం అంటే, ఒక సర్జరీకి వెళ్ళినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా తప్పు చేస్తే పేషెంట్కి అపాయం కలుగుతుందా లేదా అని తెలియజేయడానికి చేసేటువంటి ప్రయత్నం. ఈ సిమ్యులేషన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 100% సక్సెస్ అయిన తర్వాతనే రోబోటిక్ సర్జరీ ప్రసిద్ధికి ఎక్కిందండి. అయితే ఇక్కడ చూడండి, పరిగెత్తుతున్న సందర్భంలో దాని స్పీడ్ ఎంత ఎక్కువ స్పీడ్ ఇస్తే ఆల్మోస్ట్ వెళ్ళిపోయి మనుషులు దాన్ని పట్టుకోలేని పరిస్థితికి వచ్చేసిందండి. కాబట్టి రోబోలో ఎక్కడ తప్పు జరగదు. ఏదైనా సరే తప్పు జరిగింది అని అంటే అది సర్జికల్ ఎర్రర్లు జరగాలి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో దానిలో ఉన్నటువంటి యానిమల్ది కాదండి. ఇంత మీనేచర్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి రోబోటిక్ సర్జరీ వచ్చిందంటే అది ప్రస్తుత సమాజంలో ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీగా చెప్పొచ్చు. మా జనరేషన్ ఇది వచ్చింది కాబట్టి అది మేము చేయగలుగుతున్నాం అంటే మాకు కూడా అదృష్టమైంది. ఎందుకంటే ఒక సర్జన్గా ఒక అడ్వాన్స్మెంట్ వచ్చినప్పుడు మనం రన్నింగ్లో ఉంటే మనం చేయగలుగుతాం. అంతేగాని ఎవరో చేసేవాళ్ళు లేదా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేస్తారేమో అని ఎదురు చూసే సందర్భం కాదు ఇది. ఆ తర్వాత టెలిరోబోటిక్ సర్జరీ అని ఒకటి వచ్చిందండి. అదేంటి అంటే, మనం ఇక్కడే ఉండి సర్జరీ చేయటం. ఎవరి మీద సర్జరీ చేస్తున్నాం అంటే, ముఖ్యంగా వార్ జరిగేటప్పుడు పెద్ద పెద్ద సర్జన్స్ వెళ్ళలేరు అక్కడికి. ఎందుకంటే అక్కడ వార్లో ఇంజరీస్ అవుతుంటాయి, సోల్జర్స్ ఇంజూర్ అవుతుంటారు. వాళ్ళకి ఇమీడియట్ మంచి ట్రీట్మెంట్ ఇస్తే బతకచ్చు, వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటే. కాబట్టి ఏం చేస్తున్నారు, ప్రతి అంబులెన్స్లో కూడా రోబో పెట్టేశారండి. సర్జన్ తన యొక్క రోబో దగ్గర పనిచేస్తుంటారు మెయిన్ హాస్పిటల్స్లో. అక్కడ అంబులెన్స్ ఉన్నటువంటి అక్కడ రోబో కనెక్షన్ ఇస్తే ఇంటర్నెట్ ద్వారా చక్కగా వాళ్ళకు సర్జరీ చేయడం, వాళ్ళని రక్షించడం, ఈ మొత్తాన్ని సూపర్వైజ్ చేసేటువంటి టీం ఇక్కడ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు సర్జరీ అనేది ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అమెరికాలో ఉన్న పేషెంట్ కూడా నేను ఇక్కడ కూర్చొని సర్జరీ చేసే అవకాశం ఈ రోబోటిక్ సర్జరీ ఇచ్చింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న రోబో అక్కడ రోబో కనెక్ట్ చేసినాక పేషెంట్ అక్కడ పడుకోబెడతారు అసిస్టెంట్స్,
మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం సర్జరీ అవుతుంది. ఇవన్నీ ఎందుకు అని అంటే దీన్ని టెలిరోబోటిక్ సర్జరీ అంటారండి. ఎందుకంటే మనిషి లేకపోయినా సరే సర్జన్ చేయగలుగుతున్నాడు. చందమామ మీద మట్టి తెచ్చారండి. ఎలా తెచ్చారు? మనుషులు పోనప్పుడు కూడా తెచ్చారు. ఎందుకంటే అక్కడ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల అక్కడ మట్టిని తీసుకొచ్చి సేకరించి ఇండియాకి అంటే భూమి మీదకి తేగలిగారు. అలాంటి సందర్భం అంతా కూడా ప్రస్తుతం రోబోటిక్ సర్జరీలో వాడుకుంటున్నాం. కాబట్టి పేషెంట్స్ ఆర్ క్వైట్ సేఫ్. ఇందులో ఎక్కడ కూడా ఎర్రర్ అయ్యే అవకాశం లేదు. ఏదైనా కష్టం వస్తే, ఉదాహరణకు కరెంట్ పోయింది, రోబోట్ ఏమవుద్ది, ఏమైనా సర్జరీ చేసేస్తుందేమని భయం అక్కర్లేదండి. అది ఇన్యాక్టివేట్ అవుతుంది. దాని 9 hours బ్యాకప్ ఉంటుందండి. 9 hours అంటే ఎంత కరెంట్ పోయినా 9 hours వచ్చేస్తుంది. ఆ బ్యాకప్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సర్జరీ కంప్లీట్ అయ్యే వరకు కూడా రోబో అనేది యాక్టివ్గానే ఉంటుంది. సర్జన్కి రెస్ట్ తీసుకోవాలంటే రోబోకి కూడా అవుతుంది. ఎందుకంటే ఆయన టీ తాగడానికి వెళ్ళొచ్చండి. 8 hours సర్జరీ, సపోజ్ సర్జన్ ఒక 10 minutes గ్యాప్ తీసుకోదలుచుకున్నాడు, రోబోట్ మొత్తం ఇన్యాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ వచ్చి యాక్టివేట్ చేసుకోవడం తప్పితే అంత మధ్యలో ఏమి జరగదు. సొంతగా ఒక చిన్న సెకండ్ వర్క్ కూడా చేసే అవకాశం లేదు. దానికి ఎర్రర్ రేట్ ఈజ్ మినిమల్. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రోబోటిక్ సర్జరీ వచ్చింది. మన దేశంలో కూడా, మన సిటీలో కూడా అనేక చోట్ల రోబోటిక్ సర్జరీ అందుబాటులో వచ్చింది. పేషెంట్ ఇష్టంగా చేయించుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే దాని యొక్క అడ్వాంటేజెస్ కానీ పేషెంట్కి అర్థమైనవి. ప్లస్ అఫోర్డబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను చాలా హైఫై చెప్పేసి నాట్ అఫోర్డబుల్ అంటే పేషెంట్స్ కష్టం, చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటారు. ఒక రోబో యొక్క ఖరీదు స్టార్టింగ్లో ఒక 10 crores ఉండేదండి. ఇప్పుడు తగ్గిపోయింది. అది మల్టిపుల్ కాంపిటీటర్స్ వచ్చేసారు, మల్టిపుల్ మోడల్స్ వచ్చినాయి. ఇప్పుడు 4 కోట్లలో ఒక రోబో వస్తుంది. అది కొన్న తర్వాత వెంటనే అదేం అయిపోతుంది కదండి, అది సంవత్సరాలు పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి యావరేజ్గా ఒక క్యాన్సర్ సర్జరీకి ₹1,00,000 అవుతుంటే మామూలు సర్జరీలో, రోబోటిక్ సర్జరీలో డబుల్ అవుతుంది. ఆల్మోస్ట్ 1.8 to 2 lakhs. ఆ బ్యాలెన్స్ అమౌంట్ పేషెంట్ కట్టుకోవచ్చు, లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ మధ్య ముందుకు వస్తున్నాయి. మీరు రోబోటిక్ సర్జరీ అవసరమని దాన్ని జస్టిఫై చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ కట్టడానికి రెడీ ఉన్నారు. ప్రభుత్వం కూడా రీంబర్స్ చేస్తుంది. కాబట్టి రోబోటిక్ సర్జరీ ఈజ్ హియర్ టు స్టే అండ్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్. ఓకే.